ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః. 7 జూన్ 2026 ఆదివారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే సప్తమితో కూడుకున్న ఆదివారం చాలా గొప్పది. కాబట్టి ఈరోజు మీరు ఉదయం లేవగానే సూర్యభగవాన్ వచ్చే సమయంలో స్వామివారికి అర్ఘ్యం ఇచ్చి కుడికా బెల్లం నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యి దీపం పెట్టి దండం పెట్టండి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ 11 సార్లు చెప్పుకోండి స్వామి ముందు అలాగే నిలబడి. అయితే దీనివల్ల మానసిక శారీరక అనారోగ్యం అంతా పోయి మంచి స్ఫూర్తి శక్తి ఆరోగ్యం కలుగుతుంది. చేసి చూడండి, శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:27 నుంచి తెల్లవారి 5:33 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:25 సూర్యాస్తమయము సాయంత్రము 6:27. ఈరోజు తిథి బహుళ సప్తమి, ఇది రాత్రి 10:09 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు అష్టమి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఇది శతభిష నక్షత్రము, ఈ తెల్లవారి 4:40 వరకు ఉంటుంది. దాని తర్వాత పూర్వాభాద్ర నక్షత్రము వస్తుంది. వారము భానువాసరాహ అన్నారు. ఆ తర్వాత యోగము ఇది వైద్యుతి యోగము, ఇది ఉదయం 6:41 వరకు ఉంటుంది. దాని తర్వాత విష్కంభం అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది భద్రకరణము, ఇది ఉదయం 10:04 వరకు ఉంటుంది. దాని తర్వాత భవకరణము ఇది రాత్రి 10:15 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 6:30 నుంచి ఉదయం 9:43 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది సాయంత్రం 4:43 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 9:14 నుంచి రాత్రి 10:53 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.